ఫ్రెండ్స్, జైన్ చూసారా? యాక్చువల్‌గా నేను హాల్ రూమ్‌లో కూర్చొని ఉంటే వచ్చిందండి. సీజర్‌ని పంపించేసింది. సీజర్ నా పక్కన కూర్చోకూడదంట. సరే అని చెప్పేసి టైం చాలా అయిందని చెప్పేసి పడుకోబెడదామని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత నిద్రపుచ్చాలని నేను ట్రై చేసినా కానీ అసలు ఆడాలనే చూస్తుంది. నా ప్రక్కన సీజర్ కూర్చుంటే సీజర్ కూర్చోకూడదంట. సీజర్‌ని పంపించేసాడు. ఇంకా తను కూర్చున్నాడు. సరే ఎలాగూ జేకి బెడ్ కొన్నాం కదా, తన బెడ్లోనే తనని పడుకోపెడదామని చెప్పేసి తీసుకొచ్చి పక్కన పెట్టి ఎంత ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అస్సలు నిద్రే పోవట్లేదు. అలాగని మంచిగా నా ప్రక్కన పడుకొని నిద్రపోయే సీజర్ని మాత్రం నా ప్రక్కన కూర్చొనివ్వకుండా పంపించేశాడు. ఇదండి జే పని. చూడండి ఎంత ట్రై చేసినా కానీ అస్సలు నిద్రపోవట్లేదు. ఎప్పుడు జే తన కాన్సన్ట్రేషన్ అంతా సీజర్ మీదే పెడుతుంది ఫ్రెండ్స్. సీజర్ ఫుడ్ తింటే తింటుంది, సీజర్ ఆడితే ఆడుతుంది. ఏదైతే నేను బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు సీజర్ నా మీద ఎగురుతుంది కదా, అప్పుడు ఎగురుతుంది. మళ్ళీ సీజర్ కామ్ అయిపోతే కామ్ అయిపోద్ది. అంటే తనను చూసి నేర్చుకుంటూ ఉంటుందో మరి తను చేస్తేనే నేను చెయ్యాలనుకుంటుందో తెలీదు. సీజర్ చేస్తేనే చేస్తుంది ఫ్రెండ్స్ ఏదైనా సరే. ఫుడ్ పెడితే కొన్నిసార్లు 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ అయినా తినదు. అదేమని చెప్పేసి అంటే సీజర్ తిన్నాక అప్పుడు తింటుంది ఫ్రెండ్స్. చూడండి నిద్రపోకుండా ఎంత స్ట్రగుల్ అవుతుందో. నిద్ర వస్తుంది కానీ నిద్రపోవట్లే. ఒకవేళ నిద్రపోతే సీజర్ వచ్చి నా ప్రక్కన ఎక్కడ కూర్చుంటుందో ఎక్కడ పడుకుంటుందో అని చెప్పేసి. జేగాడ్ వచ్చింది జస్ట్ 3 మంత్స్ బ్యాక్ ఫ్రెండ్స్. సీజర్ వచ్చి ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అవుతుంది. కానీ మా ఇంట్లో డామినేషన్ అంతా జేగాడిదే. ఎట్టి పరిస్థితుల్లో సీజర్ని 1% కూడా కొంచెం కూడా డామినేట్ చేయనివ్వదు ఫ్రెండ్స్. గినియా పిగ్గు అలాగే ర్యాబిట్ కూడా ఉన్నాయి కదా, మొత్తం అన్నిటి మీద డామినేషన్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత ట్రై చేశానంటే నిద్రపుచ్చాలని. ఆల్మోస్ట్ ఈ వీడియో జస్ట్ 3 మినిట్సే ఉంది కానీ 1 అవర్ నుండి ట్రై చేస్తున్నాను జేని నిద్రపుచ్చడానికి ఫ్రెండ్స్. ఇప్పటికి కానీ నిద్రపోయింది. 1 అవర్ 1.5 అవర్ నుంచి ట్రై చేస్తున్నాను. అట్ లాస్ట్ ఫైనల్లీ నిద్రపోయింది ఫ్రెండ్స్. ఎలాగైనా నిద్రపుచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జేకి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్.